హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మరొక బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. రూల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ ఎందులో ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాను. మీరు బ్యాంక్ నిఫ్టీయే కాదు నిఫ్టీ 50 అయినా సెలెక్షన్ చేసుకోవచ్చు, ఆర్ సెన్సెక్స్ అయినా సెలెక్షన్ చేసుకోవచ్చు. సో ఈ స్ట్రాటజీ అనేది ఎందులోనే ఇంప్లిమెంట్ చేయొచ్చు. నేను బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాను. సో మ్యాక్సిమం టైమ్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తాం కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీ. సో ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు స్పాట్ చార్ట్ అయినా కన్సిడర్ చేసుకోండి, ఆర్ ఫ్యూచర్ చార్ట్ అయినా కన్సిడర్ చేసుకోండి, ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది ఇన్స్ట్రుమెంట్ సంబంధించింది. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకున్నట్టయితే టైం ఫ్రేమ్ చూసుకున్నట్టయితే ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ అయితే తీసుకోబోతున్నాము. థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ మనం ఇండికేటర్ అయితే యూస్ చేయబోతున్నాము. సో ఇండికేటర్ నేమ్ వచ్చేసి ఈఎంఏ. సో ఈఎంఏ యొక్క ఫుల్ ఫామ్ చూసుకున్నట్టయితే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఈఎంఏ యొక్క వాల్యూ చూసుకున్నట్టయితే 20. సో ఇప్పుడు మనం స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాము. సో ఫస్ట్ క్యాండిల్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ తీసుకుంటున్నాము. సో ఫస్ట్ క్యాండిల్ నేదర్ ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ వచ్చినా పర్లేదు, ఆర్ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చినా పర్లేదు, ఏ క్యాండిల్ వచ్చినా పర్లేదు. సో ఈ క్యాండిల్ అనేది 20 EMAకి టచ్ అయినా పర్లేదు, టచ్ అవ్వకపోయినా పర్లేదు. ఓకే, టచ్ అయినా పర్లేదు, ఆర్ టచ్ అవ్వకపోయినా పర్లేదు. సో ఫస్ట్ క్యాండిల్ మాత్రం మీరు ఏది వచ్చినా కన్సిడర్ చేసుకోకండి. సో దీని తర్వాత ఎప్పుడైనా సరే, సో ఫస్ట్ క్యాండిల్ తర్వాత ఎప్పుడైనా సరే ఈ 20 EMAకి, ఓకే, సో ఇది 20 EMA. సో ఈ 20 EMAకి బిలో సైడు క్యాండిల్స్ కానీ టచ్ అవ్వకుండా ఒక 1 hour కానీ ఫామ్ అయిందంటే, సో ఇది ఫస్ట్ క్యాండిల్ అనుకోండి, ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది, టచ్ అయింది 20 EMAకి. సో ఇది 20 EMA. సో మీకు అర్థమవుతుంది అనుకుంటాను. సో ఈ 20 EMAకి బిలో సైడు ఫస్ట్ క్యాండిల్ కాకుండా దీని తర్వాత ఎప్పుడైనా సరే, సో క్యాండిల్స్ అనేది ఒక 1 hour వరకు ఈఎంఐకి టచ్ అవ్వకుండా క్యాండిల్స్ కానీ ఫామ్ అయిందంటే అప్పుడు మీరు ఎంట్రీ ఆపర్చునిటీ అయితే చూస్తారు. సో ఎప్పుడు ఎంట్రీ ఆపర్చునిటీ చూస్తారు, సో ఎప్పుడైతే ఇలా ఫామ్ అవుతూ ఉంటుందో, సో ఎప్పుడైతే 20 EMAకి రెసిస్టెన్స్ తీసుకొనేసి ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుందో అప్పుడు మీరు ఎంట్రీ ఆపర్చునిటీ చూస్తారు. సో మీకు అర్థమైంది అనుకుంటాను, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. మరొకసారి చెప్తాను. ఫస్ట్ క్యాండిల్ ఏ కలర్ క్యాండిల్ వచ్చినా పర్లేదు, ఈఎంఐకి టచ్ అయినా పర్లేదు, ఈఎంఐకి టచ్ అవ్వకపోయినా పర్లేదు. సో దాని తర్వాత వచ్చేసి ఈఎంఐకి డౌన్ సైడ్ మాత్రమే ఒక 1 hour క్యాండిల్స్ మాత్రం ఈఎంఐకి టచ్ అవ్వకూడదు. 20 EMAకి టచ్ అవ్వకుండా ఉన్నిందంటే, సో దీని తర్వాత సో ఎప్పుడైతే ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకునేసి ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుందో అప్పుడు మీరు ఎంట్రీ ఆపర్చునిటీ చూస్తారు. ఈ రెడ్ కలర్ క్యాండిల్ కూడా లోయర్ సైడే క్లోజింగ్ ఇవ్వాలి. సో ఇది 20 EMA కదా, సో ఇలా ఫామ్ అయ్యేసి ఇలా క్లోజింగ్ ఇస్తేనే, అంటే ఇది రెడ్ కలర్ క్యాండిల్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకునేసి సో ఈ 20 EMAకి బిలో సైడే క్లోజింగ్ ఇచ్చింది. సో ఇక్కడ మీరు ఎంట్రీ ఆపర్చునిటీ చూస్తారు. అదే కానీ ఇక్కడ ఇంకోటి వచ్చేసి దీనికి ప్రీవియస్గా ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, ఓకే, నో ప్రాబ్లం. ఓకే, టచ్ చేసి గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చినా పర్లేదు. ఓకే, దాని తర్వాత ఖచ్చితంగా రెడ్ కలర్ క్యాండిల్ అయితే ఉండాలి. సో ఈ స్ట్రాటజీ అనేది మనం షార్టింగ్ పొజిషన్ మాత్రమే చూస్తాం, అంటే డౌన్ సైడ్ ఆపర్చునిటీ మాత్రమే చూస్తాము. ఒకవేళ మీరు లాంగ్ పొజిషన్ చూడాలనుకుంటే సో మరొక వీడియో చేశాను, అది ఒకసారి చూడండి. అది చూసిన తర్వాత ఇది చూడండి, అది దీన్ని చూసిన తర్వాత కూడా ఆ వీడియో చూడండి. నేను పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. సో ఈ వీడియో వచ్చేసి పూర్తిగా షార్టింగ్ పరంగా ఉంటుంది. షార్టింగ్ అంటే సో ఈ ఏదైతే ఉంటుందో 20 EMAకి బిలో సైడే మనం ఆపర్చునిటీ చూస్తాము. అదే లాంగ్ పొజిషన్కి వచ్చేసి 20 EMA అబో సైడ్ అయితే ఆపర్చునిటీ చూస్తాం. సో ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఒక 1 hour వరకు క్యాండిల్స్ అనేది ఇక్కడ ఈఎంఐకి టచ్ అవ్వకూడదు. దాని తర్వాత మనం రెసిస్టెన్స్ తీసుకునేసి ఒక రెడ్ కలర్ క్యాండిల్ కానీ ఫామ్ అయిందంటే అప్పుడు ఎంట్రీ ఆపర్చునిటీ చూస్తాము. లేదా సో ఒక 1 hour తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్యాండిల్స్ అనేది 1 hour వరకు, అంటే 5 minutes టైం ఫ్రేమ్ తీసుకుంటాం కాబట్టి ఒక 12 క్యాండిల్స్ వరకు ఈఎంఐకి టచ్ అవ్వలేదు. ఓకే, ఈఎంఐకి టచ్ అవ్వలేదు. సో ఇది ఎగ్జాంపుల్గా చెప్తాను క్యాండిల్స్ అనేది. సో ఇక్కడ వచ్చేసి ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది టచ్ చేసి, సో దాని తర్వాత ఇమీడియట్లీగా ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయ్యేసి టచ్ చేయి బిలో సైడ్ క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, ఇలా టైంలో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇంతకుముందు చెప్పినట్టుగానే సో ఎగ్జాంపుల్గా చెప్పాను, ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వస్తే నో ప్రాబ్లం. సో దాని తర్వాత ఇమీడియట్లీగా రెడ్ కలర్ క్యాండిల్ అయితే ఫామ్ అవ్వాలి. సేమ్ ఇక్కడ కూడా సో ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఇలాగా షార్ప్గా వచ్చేసి సో క్లోజింగ్ వచ్చేసి 20 EMAకి అబో సైడ్ ఇస్తుంది క్లోజింగ్. సో అప్పుడు మనం ఎంట్రీ ఆపర్చునిటీ అయితే చూడం. సో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు ఎంట్రీ చూద్దాం. ఎంట్రీ వచ్చేసి 20 EMA ఉంది. సో ఇది ఒక రెడ్ కలర్ క్యాండిల్. సో ఇది ఏదైతే క్యాండిల్ ఫామ్ అయిందో ఈ క్యాండిల్ అనేది మనం ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకుంటాము. ఈ క్యాండిల్లో ఎంట్రీ అనేది ప్లేస్ చేస్తాం. సో ఈ ఎంట్రీ ట్రిగ్గర్ కూడా నెక్స్ట్ క్యాండిల్లోనే ఎంట్రీ అనేది ట్రిగ్గర్ కావాలి. సో నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ ట్రిగ్గర్ అయితే మాత్రమే అప్పుడు ఎంట్రీ ఆపర్చునిటీ అయితే చూస్తాం.
సో నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ ట్రిగ్గర్ కాకుండా దాని తర్వాత క్యాండిల్లో ట్రిగ్గర్ అయింది అనుకోండి తీసుకోం. నెక్స్ట్ క్యాండిల్లో ట్రిగ్గర్ అయిందా లేదా అంటే నెక్స్ట్ 5 మినిట్స్లో ట్రిగ్గర్ అయిందంటే అప్పుడు ఎంట్రీ తీసుకుంటాము, లేదంటే మనం ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేసేస్తాం. సో ఇది ఎంట్రీ. ఇప్పుడు స్టాప్ లాస్ చేసి ఈ క్యాండిల్ ఒక హై దగ్గర స్టాప్ లాస్ అయితే పెట్టుకుంటాం. సో ఇది స్టాప్ లాస్. ఎంట్రీ స్టాప్ లాస్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు టార్గెట్ ఆర్ రిస్క్ రివార్డ్ పరంగా వద్దాము. ఇక్కడ వచ్చేసి మీరు 1:1 రిస్క్ రివార్డ్ అయినా కన్సిడర్ చేసుకోవచ్చు, ఆర్ 1:1.5 రిస్క్ రివార్డ్ అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. నాకు 1:1 చాలనుకుంటే మీరు ఇక్కడితో ఆగిపోవచ్చు. లేదు నాకు 1:1.5 రిస్క్ రివార్డ్ కావాలనుకుంటే మీరు ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో రిస్క్ రివార్డ్ పరంగా 1:1 అయినా కన్సిడర్ చేసుకోండి, ఆర్ 1:1.5 అయినా రిస్క్ రివార్డ్ అయినా కన్సిడర్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఈ వీడియోలో కంప్లీట్గా మనం షార్ట్ పొజిషన్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటాము. ఒకవేళ మీరు ఇక్కడ షార్ట్ పొజిషన్కి ఆప్షన్ బయింగ్ చేయాలనుకుంటే పుట్ ఆప్షన్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటాము. సో లాంగ్ పొజిషన్కి నేను ఒక వీడియో చేశాను, సేమ్ స్ట్రాటజీ. సో బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ అది ఒకసారి చూడండి, నేను పైన కార్డ్స్ వేస్తాను. సో ఇక్కడ లాంగ్ పొజిషన్కి వచ్చేసి మనం ఇక్కడ కాల్ ఆప్షన్ అనేది బై చేస్తాం. సో ఇది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. అలాగే ఇక్కడ ఎంట్రీ కూడా 9:20 తర్వాత ఉంటుంది. సో ఫస్ట్ క్యాండిల్ కాకుండా దాని తర్వాత ఎప్పుడైనా ఎంట్రీ ఉంటుంది. సో నెక్స్ట్ ఎంట్రీ ఎప్పుడు తీసుకోకూడదు దాని గురించి చూద్దాము. ఎంట్రీ అనేది 2 PM తర్వాత, సో 2 PM తర్వాత మీకు కానీ ఎంట్రీ ఆపర్చునిటీ వస్తే మీరు కన్సిడర్ చేసుకోకండి. ఎంట్రీ ఎప్పుడు తీసుకోకూడదు కూడా అది కూడా ఇంపార్టెంట్. సో ఇది ఎంట్రీ ఎప్పుడు తీసుకోకూడదు అనేసి. నెక్స్ట్ వన్, మీరు ఎంట్రీ తీసుకున్నారు, మీకు స్టాప్ లాస్ ట్రిగ్గర్ కాలేదు, నెక్స్ట్ టార్గెట్ అనేది హిట్ అవ్వలేదు. సో స్టాప్ లాస్ ట్రిగ్గర్ కాలేదు, టార్గెట్ హిట్ అవ్వలేదు, సో ఒకే రేంజ్లో ఉన్నింది. సో ఆ టైంలో ఎగ్జిట్ వచ్చేసి ఎప్పుడు అవ్వాలి, సో దీని గురించి మాట్లాడుకుందాము. ఎగ్జిట్ చూసుకున్నట్టయితే నేదర్ 3 PM అయినా సరే ఆర్ 3:25 PM అయినా సరే మీరు ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. సో 3 PM తర్వాత మీరు ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. ఇప్పుడు చార్ట్కి డిస్కస్ చేసుకుందాము. సో గైస్ చార్ట్లోకి వచ్చాను. ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ నేను ఇక్కడ స్పాట్ చార్ట్ కన్సిడర్ చేసుకున్నాను. టైం ఫ్రేమ్ వచ్చేసి 5 మినిట్స్ టైం ఫ్రేమ్. ఎగ్జాంపుల్ వచ్చేసి మనం 11th మార్చ్ రోజున చూడబోతున్నాము. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ చూసుకోండి, రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈఎంఐకి టచ్ అయినా పర్లేదు, టచ్ అవ్వకపోయినా పర్లేదు, సో దాంతో సంబంధం లేదు ఫస్ట్ క్యాండిల్ అనేది. సో దీని తర్వాత మాత్రమే ఎంట్రీ ఆపర్చునిటీ చూస్తాము. సో ఇక్కడ ఈఎంఐ చూసుకున్నట్టయితే ఏదైతే ఆరెంజ్ కలర్లో ఉందో ఇది 20 ఈఎంఐ. ఫస్ట్ క్యాండిల్ వదిలేసి సో దాని తర్వాత క్యాండిల్స్ ఒక 1 అవర్ వరకు, అంటే ఇక్కడ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకుంటాం కాబట్టి సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఒక 12 క్యాండిల్స్, ఈ 12 క్యాండిల్స్ కానీ ఫామ్ అయిందంటే ఈఎంఐకి టచ్ అవ్వకుండా అప్పుడు మనం ఎంట్రీ ఆపర్చునిటీ చూస్తాం. ఫస్ట్ క్యాండిల్ కాకుండా సెకండ్ క్యాండిల్ నుంచి చూసుకోండి. ఓకే, 12 క్యాండిల్స్ ఆల్మోస్ట్ టచ్ అవ్వలేదు ఈఎంఐకి. సో ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, నెక్స్ట్ 5th, 6th, 7th, 8, 9, 10, 11, 12 ఈ యొక్క క్యాండిల్స్ వరకు మనకి ఈఎంఐకి అయితే టచ్ అవ్వలేదు. ఫ్రమ్ ఈ గ్రీన్ కలర్ నుంచి ఇక్కడ వరకు సో ఆల్మోస్ట్ 12 క్యాండిల్స్ అయితే ఈఎంఐకి టచ్ అవ్వలేదు. సో దీని తర్వాత ఎప్పుడైతే మనకి రెసిస్టెన్స్ తీసుకునేసి అంటే 20 ఈఎంఐకి రిజెక్షన్ కానీ వచ్చేసి ఒక బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందో బిలో సైడ్, అప్పుడు ఎంట్రీ ఆపర్చునిటీ చూస్తాం. అంటే ఎప్పుడు రిజెక్షన్ క్యాండిల్ వచ్చిందో చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 12:30 నెక్స్ట్ 1 PM వరకు మనకి 20 ఈఎంఐకి బిలో సైడే ఉన్నింది. సో 20 ఈఎంఐకి ఎక్కడా టచ్ కాలేదు. సో మీకు అర్థమైంది కదా, ఎక్కడా టచ్ కాలేదు. సో దీని తర్వాత ఎప్పుడు రెసిస్టెన్స్ తీసుకునింది. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీగా టైం చూసుకున్నట్లయితే 1:30, ఈ 1:30 PMకి సో మీకు ఒక క్యాండిల్ రిజెక్షన్ అయితే వచ్చింది. ఓకే, రిజెక్షన్ వచ్చేసి ఈ 20 ఈఎంఐకి రెసిస్టెన్స్ తీసుకునింది అంటే రిజెక్షన్ వచ్చింది. సో బిలో సైడే క్లోజింగ్ ఇచ్చింది. సో ఇక్కడ మీరు ఎంట్రీ ఆపర్చునిటీ అయితే చూస్తారు. ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకుంటాము, ఈ క్యాండిల్లో ఎంట్రీ అనేది ప్లేస్ చేస్తాం. సో ఎంట్రీ చూసుకునే కంటే సో షార్ట్ పొజిషన్ తీసుకునేసి ఈ క్యాండిల్లో ఎంట్రీ ప్లేస్ చేస్తాము. ఎంట్రీ కూడా నెక్స్ట్ క్యాండిల్లోనే ట్రిగ్గర్ అవ్వాలి. సో మీకు నెక్స్ట్ క్యాండిల్ అయితే ఎంట్రీ అనేది ట్రిగ్గర్ అయింది. సో ఇది ఎంట్రీ. స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ తీసుకున్నామో ఈ క్యాండిల్ హైలో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో క్యాండిల్ ఒక హై వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ సో 105 నుంచి 110 పాయింట్స్ వరకు ఇక్కడ స్టాప్ లాస్గా కన్సిడర్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ టార్గెట్ వచ్చేసి నేను 2 టార్గెట్స్ చెప్పాను, మీరు 1:1 అనేది కన్సిడర్ చేసుకోండి,
ఆర్ 1:1.5 అయినా కన్సిడర్ చేసుకోండి. సో ఇనిషియల్గా 1:1 చూద్దాము రిస్క్ రివార్డ్ పరంగా. సో 1:1 రిస్క్ రివార్డ్ వచ్చేసి, సో 1:1 రిస్క్ రివార్డ్ చూసుకునేటంటే మీకు ఆల్మోస్ట్ అచీవ్ అయింది. సో 1:1 రిస్క్ రివార్డ్ వచ్చేయింది. సో ఆల్మోస్ట్ 110 పాయింట్స్ వరకు మనం రిస్క్ తీసుకున్నాము. సో 110 పాయింట్స్ వరకు రివార్డ్ అయితే అచీవ్ అయింది. సో ఇప్పుడు 1:1.5 కూడా రిస్క్ రివార్డ్ చూద్దాము. 1:1.5 రిస్క్ రివార్డ్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు ఇక్కడైతే అచీవ్ అయింది. సో ఇక్కడ చూడండి 1:1.5 రిస్క్ రివార్డ్ కూడా అచీవ్ అయింది. ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. దీనికి ప్రీవియస్గా నెక్స్ట్ డేట్ వచ్చేసి 6th మార్చ్ రోజున ఎగ్జాంపుల్ అయితే చూడబోతున్నాము. సో ఫస్ట్ క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది, ఈఎంఐకి టచ్ అవ్వలేదు. సో ఇది ఎలాగున్నా పర్లేదు. సో ఇది 20 ఈఎంఏ. సో ఆరెంజ్ కలర్లో ఉంది కదా, ఇది 20 ఈఎంఏ. సో సెకండ్ క్యాండిల్ నుంచి కన్సిడర్ చేసుకుంటాము. ఇక్కడ చూడండి సెకండ్ క్యాండిల్ నుంచి మీకు ఆల్మోస్ట్ ఎప్పటి వరకు అంటే సో 11:35 వరకు, సో 9:20 నుంచి సో 11:35 వరకు క్యాండిల్స్ అయితే టచ్ కాలేదు ఈఎంఐకి. ఆల్మోస్ట్ 1 అవర్ క్యాండిల్స్ అయితే ఉంటుంది, అంటే 12 క్యాండిల్స్ ఫామ్ అయి ఉంటుంది. సో దీని తర్వాత చూసుకోండి మీకు ఈఎంఐ టచ్ చేసుకునేసి ఒక రిజెక్షన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఈ రిజెక్షన్ తీసుకునేసి ఆ క్యాండిల్ ఏదైతే రెడ్ కలర్ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ అనేది రెడ్ కలర్ క్యాండిల్ సో బిలో సైడే క్లోజింగ్ ఇచ్చింది. సో ఇక్కడ మీరు కన్ఫర్మేషన్ తీసుకుంటారు, ఈ క్యాండిల్ అనేది కన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో దీని తర్వాత ఎంట్రీ ఆపర్చునిటీ చూస్తారు. ఎంట్రీ ఎక్కడ ప్లేస్ చేస్తారు, ఏదైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ దొరికిందో ఈ క్యాండిల్లో ఎంట్రీ అనేది ప్లేస్ చేస్తారు. క్యాండిల్లో ఎంట్రీ కానీ ప్లేస్ చేసాడైతే సో మనకి నెక్స్ట్ క్యాండిల్లోనే ట్రిగర్ అవ్వాలి ఎంట్రీ అనేది. సో ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ అయితే ఎంట్రీ అయితే ట్రిగర్ అయింది. సో ఇప్పుడు షార్ట్ పొజిషన్ తీసుకునేసి సో ఏదైతే క్యాండిల్ కన్ఫర్మేషన్ ఉందో ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకుంటాము. సో నెక్స్ట్ క్యాండిల్ అయితే ఎంట్రీ అయితే ట్రిగర్ అయింది. సో స్టాప్ లాస్ వచ్చేసి ఆ క్యాండిల్ ఒక హై దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటాము. సో ఆల్మోస్ట్ 85 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఇప్పుడు మనం ఒక రిస్క్ రివార్డ్ చూద్దాము. సో 1:1 రిస్క్ రివార్డు అచీవ్ అయిందా లేదా. సో ఇక్కడ చూసుకోండి 1:1 రిస్క్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. సో 85 నుంచి 86 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. సేమ్ రివార్డ్ వచ్చేసి మనకైతే అచీవ్ అయింది. సో 1:1 రిస్క్ రివార్డు. సో ఇప్పుడు 1:1.5 చూద్దాము అచీవ్ అయిందా లేదా. సో 1:1.5 వచ్చేసి ఆల్మోస్ట్ మీకు ఇక్కడైతే అచీవ్ అయింది. 85 నుంచి 86 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ తీసుకుంటాము. రివార్డ్ వచ్చేసి ఆల్మోస్ట్ 125 నుంచి 130 పాయింట్స్ రివార్డ్ అయితే అచీవ్ అయింది. సో రిస్క్ రివార్డ్ పరంగా చూసుకునేటంటే 1:1.5. సో ఇక్కడ మీరు నేను చెప్పినట్టుగానే 1:1 చాలనుకుంటే అక్కడే మీరు ఎగ్జిట్ అయిపోండి. లేదు నాకు 1:1.5 కావాలనుకుంటే మీరు ఇక్కడ కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. సో మీరు ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా స్ట్రాటజీ.